రెడీ టు ఈట్ చపాతీస్ మీకు బయట ఆటా దొరుకుతుందండి. ఇది ఆటా కాదు, ప్యూర్ ఫైబర్ తో ఉన్న వీట్ తో చేసేది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా మిషనరీస్ అనమాట. ఇది ఉంది కదండి పాలు, చపాతీ పాలు, అది అందులో వేసి చపాతీ వచ్చేస్తుంది. చపాతీ వావ్, నైస్ అండి, చాలా ఈవెన్ గా వచ్చింది. ఇప్పుడు మేము చూస్తుంది చపాతీ పూరి పుల్కా ప్రాసెస్ మిషన్ అండి. ఫుడ్ మేడం, వచ్చిన కస్టమర్స్ కూడా మాకు అదే రివ్యూ ఇచ్చారు. రాజమండ్రిలో రేర్ గా దొరికింది. ఇది వాముతో చేసిన వాము. ఇట్లా ఎందులోని కూడా శనగపిండి ఉండదండి, వరిపిండితో. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా సరే హ్యాపీగా తినే విధంగా మనకి వజ్రా ఫ్రూట్స్ లో ప్రొడక్ట్స్ అనేవి చేశారండి. ట్రెడిషనల్ అండ్ హైజెనిక్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్ని హోమ్ మేడ్ పొడులు. ఎలా ఉంటాయి మేడం ప్రైజెస్? ఇవి ఎలా ఉంటాయి మనకి? చాలా 50 రూపీస్ 60 రూపీస్ అంతే. అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయండి. 50, 60, 70 ఆ ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి అనమాట. ఆయిల్ కూడా ప్యూర్ ఆర్గానిక్, శనగ, నువ్వులు, కొబ్బరి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనము రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేసిన వజ్రా ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే సాంప్రదాయ వంటలు చాలా పద్ధతిగా అయితే చేసిస్తారనమాట. అంటే మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్స్తో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది రెడీ టు ఈట్ చపాతీస్ అనమాట. రెడీ టు ఈట్ చపాతీస్, పూరి, పుల్కా అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మనకి మార్కెట్లో కూడా అటువంటివి దొరుకుతున్నాయి. బట్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది మన ఎవరికి తెలీదు. బట్ ఇక్కడ మాత్రం మనకి వర్క్ షాప్ ఉంటుందన్నమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ వీట్ తయారు చేసే దగ్గర నుంచి ఆ పిండి కలపడం, ఆ ప్రొడక్ట్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే మనకి నిమిషాల మీద చేసి ఇస్తారనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తారు. అండ్ అలానే ఇక్కడ మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సింది పొడులు అండ్ ఆర్గానిక్ ఆయిల్స్ అన్నీ కూడా ఇక్కడే మిషనరీస్ ఉన్నాయండి. అట్ ఏ టైం రెడీ చేసి మీకు ఇస్తారనమాట చాలా ఫ్రెష్గా. సో ఇక్కడ మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు కొరియర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారనమాట. ఒకవేళ లోకల్ వాళ్ళు షాప్ని విజిట్ చేయాలనుకుంటే కనుక షాప్ యొక్క అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో మనకి రాజమండ్రిలో డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందండి. డోర్ డెలివరీ చేయించుకోవాలనుకుంటే కనుక మినిమం 1000 రూపీస్ పర్చేస్ చేసుకోవాలి. అదే మీరు షాప్ని విజిట్ చేసుకుంటే మీకు నచ్చింది మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ రోజైతే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే చూపించేస్తాను, చూసేసేయండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అంతా షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. ఇటువంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి పర్చేస్ చేసుకోండి. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? మన నేటివిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సాంప్రదాయ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి వజ్రా ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసరికి మనకి రాజమండ్రిలోనే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మ్యామ్, యాక్చువల్లీ చూసాము, చాలా చాలా బాగా అనిపించింది. ఏంటి మేడం వజ్రా ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే అసలు ఏంటి? సాంప్రదాయం వంటలు. వజ్రా ఫుడ్స్కి కాన్సెప్ట్ ఏంటంటే చాలా అందరూ కూడా ఏదో వచ్చేసినాయి ఫుడ్స్ తింటున్నాము అలా ఉన్నాం కదా. బట్ మెయిన్లీ ఏంటంటే హైజీనిక్గా ఉండి చాలా నీట్గా చేసే ఫుడ్స్ అండి. మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వజ్రా ఆయిల్స్ అండి. ఇది వచ్చి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎటువంటి ఆయిల్స్ మేడం? అంటే కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనె, గానుకు సంబంధించిన నూనె అండి. ప్యూర్ మన మిషనరీ ద్వారా ఇక్కడే తయారు చేస్తాము. ఓహో, ఓకే. అండ్ వచ్చి మనకి పొళ్ళు అండి. పొళ్ళు వచ్చి 10 వెరైటీస్ ఆఫ్ పొళ్ళు ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా హోమ్ మేడ్ అనమాట. అంటే ఒక ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ లేదు అంటే ఎటువంటి కల్తీ కానీ లేకుండా కంప్లీట్ హైజెనిక్గా చేస్తున్నారండి. సో లేడీస్ చక్కగా ఫ్రెండ్స్ మనకి ఇలా స్టార్ట్అప్ చేసి న్యూగా స్టార్ట్ చేశారనమాట ఈ వజ్రా ఫుడ్ ప్రొడక్ట్స్. మేము నలుగురం కలిసి స్టార్ట్అప్ చేసాము. నైస్ మ్యామ్, చాలా బాగా అనిపిస్తుంది. ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ? మనకి రెడీ టు ఈట్ చపాతీ, పూరి, పుల్కా ఉంటుందండి. పాపడ్స్ కూడా అంటే రెడీ టు ఈట్. సో ఇప్పుడు మీరు మహిళలు కాబట్టి మహిళలకి శ్రమ తగ్గించడం కోసం రెడీ టు ఈట్ మీరే శ్రమ తీసుకొని రెడీ చేసేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కాల్చుకొని శుభ్రంగా తిని పడుకోవడమే. రెడీ టు ఈట్ చపాతీస్. సో ఇలా ఉంటుందా మేడం? చెప్పండి మేడం దీని డీటెయిల్స్. ఇది వచ్చి మీకు బయట ఆటా దొరుకుతుందండి. ఇది ఆటా కాదు, ప్యూర్ ఫైబర్ తో ఉన్న వీట్ తో చేసేది అనమాట. ఓకే. సో ఎందుకు వజ్రా ఫుడ్స్ అంటే కనుక మనకి నాట్ ఓన్లీ ఆటా అండి, ఇందులో ఫైబర్ ప్రొడక్ట్స్ తో తయారు చేసాం. అది కూడా మీరే రెడీ చేస్తారు? అవును, అది కూడా మేము సొంతంగా పిండి తయారు చేయించి చేసిన ప్రొడక్ట్ అండి. ఓకే. సో ప్యూర్ వీట్, మనకి నో మైదా. బయట మనకి కల్తీ ఉంటుంది. సో అలా కాకుండా ప్యూర్ వీట్ తో తయారు చేసింది. అండ్ ఇవి మనకి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ కూడా అయిపోద్ది. ఎన్ని డేస్ ఉంటాయి మేడం ఇప్పుడు మేము తీసుకుంటే? 1 వీక్. ఎన్ని ఉంటాయి? పెట్టుకుంటే 10 డేస్ ఉంటుంది. 10 పీసెస్. ఓకే,
10 పీసెస్ ప్యాక్ అన్నమాట. ఇది మనకి 1 వీక్ ఆర్ 10 days స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. సో జస్ట్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు తీసి కాల్చుకుంటే అయిపోతుందండి. చపాతీ హోమ్లీ ఫుడ్ మేడం ఇది. కంప్లీట్ హోమ్లీ ఫుడ్. ఎలా ఉంటుంది అలాగే మాకు వచ్చిన ఓకే కస్టమర్స్ కూడా మాకు అదే రివ్యూ ఇచ్చారు. నైస్ అండి, అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే బయట కూడా దొరుకుతున్నాయి కానీ మేడం అవి ఎప్పటి నుంచో ప్రిజర్వ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి హెల్త్కి అయితే మంచిది కాదు. సో హెల్త్ కాన్షియస్గా మనకి ఏంటంటే వజ్రా ఫుడ్స్లో కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పౌడర్స్ కూడా ఇక్కడే వీళ్ళు ఫైబర్ ప్రొడక్ట్స్ తయారు చేసి దాంతో మనకి ఇది చేస్తారనమాట. ప్రైజింగ్ ఎలా ఉంటుంది మేడం ఇది? ఇది వచ్చి మీకు 75 రూపీస్ మేడం. అంతేనా? 10 pieces 75 రూపీస్. నిజంగా సర్ప్రైజింగ్ అనిపించిందండి. 75 రూపీస్ అట, అఫోర్డబుల్ ప్రైస్. ఇంకా మన దగ్గరికి వచ్చే స్నాక్స్ అండి, అది మన రాజమండ్రిలో రేర్ గా దొరికే స్నాక్ అన్నమాట. ఇది మీకు రిబ్బన్ అంటారండి, నువ్వుల రిబ్బన్ అంటారు. ఓకే, నువ్వుల రిబ్బన్. ఓకే ఓకే, నువ్వుల రిబ్బన్ అన్నమాట ఇది మనకి. అంటే ఇప్పుడు మనము సంక్రాంతికి చేసుకుంటాం. ట్రెడిషన్ అంతా కూడా మొత్తం అందరూ వదిలేశారు కదా. అవును మేడం. దాన్ని మళ్ళీ మేము రీకలెక్ట్ చేసి జనాలకు అందించాలనే ఉద్దేశంతో ఇది బారు చెక్కలు అంటారు. ఓకే ఓకే, నైస్ అండి. ఇది వాముతో చేసిన వాము పూస. ఇట్లా ఎందులోని కూడా శనగపిండి ఉండదండి, వరిపిండితో మన పాత పద్ధతిలో చేసారు. ఓకే, శనగపిండి కూడా చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ ఇందులో ఎక్కువ వరిపిండి. సో వరి అనేది మనకి చాలా హెల్తీగా మంచిది కాబట్టి సన్ఫ్లవర్ తో ఇటువంటి ఐటమ్స్ తయారు చేస్తారు. మనకి ఆర్గానిక్ బెల్లంతో చేసిన వేరుశనగ అచ్చు. ఓకే, అంటే మనకి పల్లీలు అచ్చు ఉంటది కదా మేడం, అది. ఓకే ఓకే ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏంటి మేడం మరి కలర్ ఏంటి ఇలా ఉంది ఇది? అవును, అదేంటి నార్మల్ బెల్లం కి కెమికల్స్ మిక్స్ చేస్తారా? మిక్స్ అవుతాయి కాబట్టి ఆర్గానిక్. టేస్ట్ కూడా మీకు డిఫరెంట్ చాలా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది ఆర్గానిక్. ఎగ్జాక్ట్లీ, ఇది నార్మల్ బెల్లం. మీరు దీనికి టేస్ట్ చేయండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే కలర్ వైజ్ అయితే మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ టెంప్టింగ్ అయితే ఇది ఉంటది మనకి. కానీ టేస్ట్ హెల్త్ అనేది ఆబ్వియస్లీ ఇటువంటి బెల్లం గురించి తెలిసిన వాళ్ళకి దీని వాల్యూ తెలుస్తుంది. నాకైతే ఇప్పుడు దాకా ఇదే తెలుసు మేడం, అసలు ఇటువంటి కలర్ లో బెల్లం ఉంటుందని కూడా తెలియదు. బయటికి తీయాలని నైస్ అండి. డిఫరెంట్ గా ఉంటుందండి. ఆహాహా. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ బెల్లం కదా. నేనైతే సర్ప్రైజ్. ఇప్పుడు స్వీట్స్ ఎక్కడైనా దొరుకుతాయండి, కానీ ట్రెడిషనల్ గా మన నేతర్సులు అవి చేసిన వంటలు ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటుంది మేడం జనాలకి? అందుకే మా వజ్ర ఫుడ్స్ ఇలాంటి వాటి మీద కొబ్బరి అరసలా భలే. అసలు ఎంత ట్రెడిషనల్, ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తున్నారండి మనల్ని, చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడికైనా సరే ఐ మీన్ కొరియర్ చేస్తారు కదా మేడం. ఇప్పుడు రాజమండ్రే కాదండి, ఎవరన్నా తీసుకోవచ్చు. గవ్వల సేమ్ అదే బెల్లం కాబట్టి మనకి అదే కలర్ లో వచ్చాయి. నార్మల్ గా మనకి బయట దొరికే గవ్వలు ఎలా ఉంటాయంటే రెడ్డిష్ గా ఉంటాయి. సో ఇవి చూస్తే కనుక కంప్లీట్ ఆర్గానిక్ బెల్లంతో చేసినటువంటి గవ్వలు, స్వీట్ ఐటమ్ అన్నమాట. సో ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా సరే హ్యాపీగా తినే విధంగా మనకి వజ్రా ఫ్రూట్స్లో ప్రొడక్ట్స్ అనేవి చేశారండి. ట్రెడిషనల్ అండ్ హైజెనిక్ అన్నమాట, ఒక్క మాటలో చెప్పాలి అంటే. ఇది మనకి పొడులు అండి, ఓకే, హోమ్ మేడ్ అండి. మేము ఇక్కడ తయారు చేసేది అన్ని హోమ్ మేడ్ పొడులు, కంది పొడి. కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మిన్స్ చేయబడిన వంట. ఇవి బ్రాహ్మిన్స్ అన్నమాట. అవునా మేడం? వాళ్ళ పద్ధతిలో కూడా చేసి చాలా, అంటే వాళ్ళు ఎంత హైజెన్ గా అండ్ ట్రెడిషనల్ తోటి, వాళ్ళు ఏంటంటే చాలా పద్ధతులతో ఆ పద్ధతితో చేసి చాలా నీట్ గా చేసిన ఫుడ్ అన్నమాట. ఓకే ఓకే, ఎలా ఉంటాయి మేడం ప్రైజెస్ ఇవి? ఎలా ఉంటాయి మనకి? మేడం చాలా 50 రూపీస్ 60 రూపీస్ అంటే. ఎన్ని గ్రామ్స్ మేడం ఇది? 100 grams. 100 గ్రామ్స్ వచ్చేసరికి మనకి 50 రూపీస్ అలా ఉంటుందంటండి. 40 to 50. ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయండి. 50, 60, 70 ఆ ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి అనమాట. ఈ అరిసెలు వచ్చేసరికి మనకి నువ్వులతో చేసిన అరిసెలు అండి. మనకి ఇవి బయట మార్కెట్ లో తీసుకుంటాము, బట్ అవి ఆయిల్స్ బాగుండవు అనమాట. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ఆయిల్. ఇవి నేతి అరిసెలా? వామ్మో, ఎంత మేడం ప్యాకెట్ ఇది? ఇలాగా 115 అండి. 115, 115. ఓకే,
ఎన్ని ఉంటాయి మేడం? పావు కేజీ అండి. ఓకే, పావు కేజీ 8 పీసెస్ అలా వస్తాయా? నైస్ అండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి స్నాక్ ఐటమ్ అనమాట. ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి మీకు ఇంట్లో కనుక టైం లేకపోతే హ్యాపీగా మీరు వజ్రా ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. మీరు ఏమి కంగారు పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే కొరియర్ అయితే చేస్తారనమాట. ఇవి మనకి బొబ్బట్లు కూడా ఉన్నాయండి. బొబ్బట్లు కూడా చాలా మంది ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. చేయడం కష్టం కానీ. ఫ్రైడ్ క్యాజూస్, ఓకే, పొంగడాలు ఇవన్నీ కూడా అదే ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి చాలా మంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి మీరు వజ్రా ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఆయిల్ కూడా ప్యూర్ ఆర్గానిక్, గ్రౌండ్నట్ ఆయిల్ అండి. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి. ఓకే ఓకే, బాగుందండి. మనకి ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్స్ అంటే అండి. ఇక్కడ నేను ఎందుకు ఇంత టెస్ట్ చేసుకోవచ్చు అంటే ఓపెన్ ఛాలెంజ్ అనమాట. సో నైస్ అండి, సో నైస్. ఎందుకు మనం ఎంత ఖచ్చితంగా చెప్తున్నామంటే ఇక్కడ మిషనరీ కూడా ఉందండి. మీకు నేను మిషనరీ కూడా చూపిస్తాను. ఇక్కడే మనకి లోపలే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ జస్ట్ సేల్ చేస్తున్నారనమాట. కంప్లీట్గా ఆర్గానిక్ అండ్ హోమ్ మేడ్ కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు. ఇక్కడికిక్కడే మనకి ఇవేమి ప్రిజర్వ్ అయితే ఉండవు, ఇప్పటికిప్పుడే చేసి సేల్ చేస్తూ ఉంటారు. నేను మిషనరీ కూడా మీకు చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనము మిషనరీ దగ్గరికి వస్తున్నాము. సో ఇక్కడే మనకి కంటిన్యూషన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా మిషనరీస్ అనమాట. సో ఇవి కూడా కంప్లీట్గా ఈ 4 ఫ్రెండ్సే ఆర్గనైజేషన్ చేస్తారనమాట. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే వీళ్ళ యొక్క కాస్ట్యూమ్ కూడా చూడొచ్చు. మనకి చాలా హైజెనిక్గా మంచిగా క్యాప్స్తోని మనకి యాప్రాన్స్తోని కనిపిస్తూ ఉన్నారు కదా. వీళ్ళు వర్క్ కూడా చాలా హైజెనిక్గా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడే మనకి మిషనరీ తోటి వర్కింగ్ కూడా జరుగుతూ ఉంది. మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి చపాతీస్ అనేవి రెడీ అవుతున్నాయి అనమాట. రెడీ టు ఈట్ చపాతీస్ని చూడండి. మనకి చేతికి గ్లౌజెస్ కానీ చాలా హైజెనిక్గా చేసుకుంటున్నారనమాట. సో మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. చపాతీ పాలు అది అందులో వేసి చపాతీ వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఏ సైజ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ సైజ్ అన్నమాట. చపాతీ వావ్, కొంచెం చిన్నగా నైస్ అండి. వేసి మేము చేస్తాం, క్వాంటిటీ చెక్ చేసి. ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. నైస్ అండి, చాలా ఈవెన్గా వచ్చింది. అంటే ఇప్పుడు మేము చూస్తుంది చపాతీ మిషన్ అనమాట. చపాతీ ప్రాసెస్, పూరి పుల్కా ప్రాసెస్ మిషన్ అండి. వీళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా తయారు చేసుకొని క్వాంటిటీ ప్రకారం అవి బాల్స్ని అందులో వేస్తూ ఉంటే కనుక మనకి చక్కగా ప్రాపర్గా అది మిషన్ అనేది వాటిని ప్రెస్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా తయారవుతుంది అంటే అండి ఇక్కడ ప్రోడక్ట్. పౌడర్ అనేది అప్లై చేస్తే అది మనకి ఈజీగా. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి 1 నిమిషంలో ఎన్ని చపాతీలు ప్రిపేర్ చేశారో. స్మార్ట్ వర్క్ అండి, నిజంగా చాలా స్మార్ట్ వర్క్ కనిపిస్తుంది వీళ్ళ దగ్గర. మనకి చాలా ఈవెన్గా కనిపిస్తున్నాయి మేడం. అన్నీ కూడా ఒకటే లెంత్లో ఒకటే సైజులో మనకి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి 10 పీసెస్ ప్యాకెట్ వచ్చేసరికి 70 రూపీస్ అలా ఉంటుంది చపాతీ. చిట్టిపూరి, చిట్టుపూరి. ఓ పొగలు వస్తున్నాయి అంటే ఇది సెమీ బాయిల్డ్ అవుతుందా? ఓకే, ఇప్పుడు చిట్టుపూరీసా? ఓకే ఓకే. సో ఇవి వచ్చేసరికి మనకి సెమీ బాయిల్డ్ అవుతుంది. నేను ఇంకా ప్రెస్ చేసి వస్తుందేమో అనుకున్నాను. సెమీ బాయిల్డ్ కూడా అవుతుంది. ఓకే ఓకే, ఈ సైజ్. ఓకే మేడం. ఇది వచ్చి మీకు పూరి అవుతుంది. ఓకే, ఇది వచ్చి మీకు చిట్టుపూరి అవుతుంది. ఓకే, సైజెస్ వైజ్ గా ఉంటాయి. 3 సైజెస్. పుల్కా కూడా అవుతుంది. పుల్కా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి పుల్కా కూడా ఇందులోనే చేస్తారా మేడం? ఓకే ఓకే. పుల్కా బాయిల్ జస్ట్ దీని మీద ఒకసారి టర్న్ ఇలా హీట్ చేసి అంటే తందూరి టైప్ లో మనకి రోస్ట్ చేస్తుంది కదా. రెడీ టు ఈట్ అన్నాం కదా మేము. యాక్చువల్లీ మీకు అంతా ఆల్మోస్ట్ చేసేసి ఇచ్చేస్తాం. నిజంగానే? ఓకే, తినేయడమేనా? మీరు డిఫరెన్స్ తెలిసిందో లేదో అండి. ఇది ప్యూర్ వీట్. కలర్ కలర్ మనకి షేడ్ మామూలుగా అయితే కొంచెం వైట్ గా ఉంటాయి. డిఫరెన్స్ తెలుసుకుంటే చాలండి మన వ్యూవర్స్ ఎవరైనా సరే. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇది మనకి లైట్ ఎల్లో షేడ్ లో కనిపిస్తుంది. మన ఇంట్లో చేసుకునే చపాతీస్ నార్మల్ గా మనకి వైట్ షేడ్ లో ఉంటాయి. సో మనకి ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు అండి కలర్ని బట్టి కూడా దీని యొక్క క్వాలిటీ. సో ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని కొంచెం అది చల్లారాక ప్యాక్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము? వీట్. ఓకే, పౌడర్ కలుపుతాం కదా మిక్స్డ్. ఓకే. సో ఇవి ప్రిపేర్ చేయడం కోసం మనకి ఏదైతే మిక్చర్ ఉంటుందో ఆ మిక్చర్ని అందులో మిక్స్ చేస్తారు. అంటే హ్యాండ్తో కాదు. ఈ మిక్చర్ 15 kgs అండి దీని వెయిట్. ఓకే, 15 kgs వీట్ మనకి ఒకేసారి చేసేస్తుంది. ఓకే ఓకే, అందులో సాల్ట్ వాటర్ అన్ని టచ్ అవ్వదు. సో
హ్యాండ్ ఉండదు. నైస్, క్లీన్ అండ్ గ్రీన్ గా. మనం హోమ్ మేడ్ లాగా ఇంట్లో ఏం చేసుకుంటాం దాని ద్వారానే చేస్తాం. సో సాల్ట్ అన్ని వేసేస్తే అది మిక్స్ చేసేస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు సాస్ ప్రిపేర్ చేసుకుని అది కూడా వెయిట్ బట్టి, వెయిట్ ని బట్టి చపాతీకి ఒక వెయిట్, పూరీకి ఒక వెయిట్, పుల్కాకి ఒక వెయిట్, అట్లా అన్నమాట. మనకి నచ్చినట్లు కాకుండా. ఓకే, ప్రతిదీ వెయిట్ చూసుకుని అప్పుడు మేము ఆన్ చేసుకుంటాం మిషన్. ప్యాకింగ్ కి టైం ఉంటేనే అన్ని ఈక్వల్ గా వచ్చేలా అంతే కదండి, ఈక్వల్ గా ఉండాలి. నైస్ అండి. ఇక్కడ మన కళ్ళ ముందు చేసిన ఈ చపాతీస్ ని హీట్ చేస్తే అది ఎంత 2 minutes లో రెడీ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి చూడండి ప్యాన్ పెట్టారు, జస్ట్ ఇప్పుడు రెడీ అయిన చపాతీని దాంట్లో పెడుతున్నారనమాట. జస్ట్ 2 minutes లో మనకి చపాతీ అనేది అంటే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏం లేదు, కాల్చుకోవడం ఒక్కటే ప్రాసెస్. రెడీ టు ఈట్ అనమాట. ఇప్పుడు అందరూ జాబ్ చేస్తూ బిజీగా ఉన్న లైఫ్ లో ఈజీ టు మనకి సర్వైవ్ అనమాట. తీసుకోవడం, వెంటనే కుక్ చేసేసుకొని జస్ట్ మనం ఇంట్లో ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకుంటే సరిపోతుంది. నైస్. కావాలంటే యా మ్యామ్, వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎంత బాగుందో అసలు, భలే పొంగుతుంది కూడా. అన్ని సైడ్లు ఎలా పొంగుకుంటూ నైస్ నైస్ నైస్. ఇప్పుడు ఇక్కడ మనం పెనం మీద ఒక ఆయిల్ చుక్క కూడా వేయలేదు. వేసుకోవచ్చు. యా యా, ఓకే ఓకే. డైట్ కాబట్టి వితౌట్ ఆయిల్ అయినా సరే ప్రాబ్లం లేదు కదా. సాఫ్ట్ గా అండ్ చాలా ఫ్లఫీగా కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇలా తినేసేయచ్చు. బాగుందండి, చాలా బాగుంది. ఓకే పొడులు కానీ ఇవన్నీ చేసేదంటే ఇందులో ఓకే, అంటే ఇప్పుడు ఏవైతే బీట్ ఉంటుందో మీరు దీంట్లోనే పౌడర్ చేస్తారండి? దీంట్లోనే పౌడర్ చేస్తాము. ఆహాహా. అండ్ మనకు పొళ్ళు అవన్నీ కూడా ఇందులో. ఇందులోనే మిషన్ అది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి మనకి వీట్ మిషన్ అనమాట. చూపిస్తాను చూడండి. సో అప్పటికప్పుడు మనకి ఇలా ఇన్స్టెంట్గా తయారు చేసుకొని పిండి కూడా వీళ్ళే తయారు చేసేస్తున్నారండి. చక్కగా మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇలా వస్తుందండి. వావ్, వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. దోశలకి పిండి ఇన్స్టెంటా మేడం? అంటే పొడియా? మినపగుళ్ళు, బియ్యం పొడి రెడీ చేసి అది జస్ట్ మనం వాటర్ సాల్ట్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది నిజంగా చాలా హెల్ప్ అవుతుందండి బాబు. బియ్యం చూసారండి, ఇక్కడ యూజ్ చేస్తున్న బియ్యం కూడా మీరు చూడొచ్చండి, చాలా ప్యూర్గా ఉన్నాయి. నైస్ నైస్ మ్యామ్. సాధారణంగా ఇలాంటి రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ అంటే ఎలాంటి యూజ్ చేస్తారో ఏంటో అని భయం ఉంటుందండి జనాలకి. సో మీరు అన్నీ కూడా ఇప్పుడు మాకు క్లియర్ చేసేసారనమాట, చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తయారు చేసిన చపాతీ కూడా మనకు వచ్చింది అనమాట. ఇంత ఇన్స్టెంట్గా మనకి ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేస్తున్నటువంటి ఈ వజ్రా ఫుడ్స్కి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మేడం మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంటుందా? మినిమం ఎంత పర్చేస్ చేసుకోవాలి కొరియర్ చేయించుకోవాలంటే? మీరు కొరియర్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ అయితే మినిమం 1000 రూపీస్ పర్చేస్ చేయాలి. ఓకే. రాజమండ్రి ఆర్డర్ అయితే 2000 అబౌవ్ చేయాలి. ఓకే. హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంది మనకి. హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే మినిమం 1000 రూపీస్ పర్చేస్ చేసుకుంటే ప్రొడక్ట్స్ మీ ఇంటి వరకు వచ్చేస్తాయండి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. ఒకవేళ మీరు వేరే స్టేట్స్ అయితే కనుక కొరియర్ ఛార్జెస్ అనేవి మనం బేర్ చేసుకోవాలి. మీరు పంపించేస్తారు, కొరియర్ ఛార్జెస్ అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలా పెట్టుకునేటట్లయితే కనుక మనకు వచ్చేస్తాయి ప్రొడక్ట్స్ అనేవి. సో వెరీ నైస్ అండి, చాలా చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది. ఇప్పుడు మనము ఎలా ఉందో కూడా టేస్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసిన చపాతీ వచ్చింది. సో ఎలా ఉంటుంది, కన్సిస్టెన్సీ ఏంటనేది చూద్దామని నేనైతే ట్రై చేస్తున్నాను, చూపిస్తాను చూడండి మీకు. ఓకే, వెరీ సాఫ్ట్ అండి. అండ్ మనకి చాలా లేయర్స్ కూడా చూడొచ్చు మీరు, లేయర్స్. వావ్, నైస్ అండి, బాగుంది. అండ్ స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అంటే మనకి ఈ స్మెల్ వీట్ దాంతో అయితే నైస్ అండి, చాలా ఫ్లేవరబుల్ గా ఉంది. ఇలా ఉత్తిగా తినేయచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే ఆయిల్ కూడా వేయకుండా చూసారు ఎంత సాఫ్ట్ గా మనకి బాగుందండి. అంటే ఉత్తిగా తినేయచ్చు, ప్యూర్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. బాగుందండి, చాలా మంచి టేస్ట్. మన చిన్నప్పుడు ఎప్పుడో ఉండేవి ఈ టేస్ట్లు, ఇప్పుడైతే మనకు లేవన్నమాట. నిజంగా చాలా చాలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. నేను వజ్రా ఫుడ్స్కి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్, లొకేషన్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.